పవన్ కళ్యాణ్ గారికి తెలుసు లేదు మళ్ళీ చెప్తున్నా మీరు ఎందుకంటే మీ ఛానల్ వాళ్ళు మాట్లాడి ఎదుటోళ్ళని ఎట్లా కన్ఫ్యూజ్ చేయాలని అది బాగా అలవాటైంది కానీ మేము ఆ పొజిషన్లో లేము. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవడు దొంగ ఎవడు లంగ ఎవడు మోసకారి అంటే అంటున్నా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. నీ క్వశ్చన్ ఆన్సర్ ఇదే. పవన్ కళ్యాణ్ గారికి లేదంటారు. అరే బీసీ బిడ్డలు మా పార్టీలో అనేక మంది ఉన్నారు కదా. శంకర్ గౌడ్ గారు ఉన్నారు ఆల్రెడీ ఇప్పుడు బీసీఏ కదా. రామ్ తల్లూరి గారు ఉన్నారు, రాజలింగం గారు ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గంలోకి వెళ్ళి కూడా ఉన్నారు, ఎస్టీలకి వెళ్ళి కూడా ఉన్నారు. ఏమా కావద్దా? ఎందుకు కావద్దా? బాజాబ్తాగా అవుతాం, బరాబర్గా అవుతాం. నేనేమంటున్నా అంటే ఒక మోసకారి. ఎందుకంటే ఇదే ముద్ర చేస్తారు అంటే ఇంకెట్లా ముద్ర అనేది నేను చెప్పడు కాదు, తన కామెంట్లలో తనకే చెప్తున్నా. ఇవాళ బఫూన్ అయిపోయిండు. మళ్ళీ ఏమైనా భూ కబ్జా చేయంగా మీరు చూసిర్రా? ఆయన మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయి? కార్లు ఎటుగా కార్ల తిరిగేట ఆయన ఇవాళ మొన్న పోతా అంటే 10-15 కార్లు పోతున్నాయి. కమాయించుకో, మీడియా పేరుని చెప్పుకొని నువ్వు కమాయించుకో. నేను ఎవరు వద్దంటలేము. రెడ్డిలను తిట్టి నువ్వు బ్లాక్మెయిల్ చేయి, నేను కాదంటలేను. ఎక్కడెక్కడైతే నేను మల్లన్న గారిని అంటున్నామో అనుకునేటో నువ్వు మళ్ళీ నేను జనరల్గా చెప్తున్నా. నువ్వు ఇవాళ డబ్బున్నోడు ఎవడెవడైతున్నాడో వాడిని నువ్వు బ్లాక్మెయిల్ చేయొచ్చు కాక నువ్వు అన్నీ చేసుకో, కాదంటలేము. నేను ఏమంటున్నంటే నేను ఇవాళ మాట్లాడడానికి గల కారణం ఏంటంటే ఎవరికి TV9 టీ న్యూస్కు లేకపోతే మిగతా వాళ్ళకి ఎవ్వరు లేని ఇన్ఫర్మేషన్ జీ న్యూస్ వాళ్ళకే వచ్చిందా? చీఫ్ అవుతున్నాడని జీ న్యూస్కు తొలి వెలుగుకు రఘుకే వస్తుందా?